చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను కూడా దిగజార్చి శ్రీవారి లడ్డూతో కూడా దాన్ని ఒక ఏమంటారు రాజకీయం చేసి వాడుకున్నప్పుడు సరే, రాజకీయాల్లో ఆయనతో భాగమైన వాళ్ళు రకరకాలుగా దాన్ని రచ్చ చేశారు. అయితే నాకు అప్పుడు ఆశ్చర్యం అనిపించింది, కొంత బాధ అనిపించింది కూడా. పేరెన్నిక కన్నా ప్రముఖులు అనే వాళ్ళు కూడా ఇందులో ఏముంటాయి, వాస్తవమా, ఇలా సాధ్యమవుతుందా, ఎవరైనా ఇలాంటి పని చేస్తారా, అసలు లాజిక్ ఎక్కడైనా ఉందా, ఇవన్నీ మర్చిపోయి వాళ్ళు కూడా దానికి ఇంత వంతన పాడే విధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా కాసింత మంట పెట్టే ప్రయత్నం చేశారు. ఆ మంటలో వీళ్ళు కూడా డెఫినెట్లీ తక్కువ ఎక్కువ భాగస్వాములు అయితే అయ్యారు, నో డౌట్ ఇన్ దట్. అందులో నన్ను బాధ పెట్టిన వ్యక్తుల్లో గౌరవనీయులైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు కూడా. అప్పుడు ఈ పెద్ద సారు కూడా ఒక ట్వీట్ చేశారు, తిరుపతి లడ్డు ప్రసాదం కల్తీ జరిగిందనే వార్తలు నన్ను బాధించాయి, ఇబ్బంది పెట్టాయి. తిరుపతి లడ్డు ప్రసాదం అంటే అదొక ఎమోషన్, మనం ఎక్కడికైనా తిరుపతికి పోయించిన బంధువులందరికీ పంచుతాం, వాళ్ళకి పంచుతాం, వీళ్ళకి పంచుతాం, అది ఇది పెద్ద ట్వీటు. నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాను, దీని మీద విచారణ చేసి బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, పారదర్శకంగా విచారణ చేయండి అని చెప్పి అడిగాను. దానికి ఆయన సమ్మతించారు. ఫోన్లో మాట్లాడాను, వివరాలు తెలుసుకున్నాను. ఇవన్నీ మాట్లాడుకుంటూ వెంకయ్య నాయుడు గారు కూడా దాన్ని కాసింత మసాలా పూసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే సార్ మౌనంగా ఉండొచ్చు, ఎందుకంటే అది నిజాలా తేలాలి, అక్కడేమి ఏమంటారు అట్లా పూయాల్సిన అవసరం లేదు. చాలా చాలా కన్వీనియంట్గానే చాలా కన్స్ట్రక్టివ్గానే అప్పుడు చంద్రబాబు గారు పెట్టిన మంటకి సార్ కూడా కాసింత చేదోడయ్యారు, చేదోడవాదోడు అంటారా, అట్లా కాసింత పూత పూసారు పెద్ద మనిషి కూడా. మరి ఆ ట్వీట్ ఉద్దేశం అదే. సరే, నిన్న సుప్రీంకోర్టు వాయించి పడేసింది, దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో తిడుతున్నారు. అండ్ ఆఫ్టర్ దట్ నిన్న సాయంత్రం గుంటూరు దగ్గర ఒక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వెంకయ్య నాయుడు గారు తాను ఏమంటారు అంటే, హిందుత్వ అనేది ఒక మతం కాదు, హిందుత్వ అనేది ఒక జీవన విధానం, అటువంటి హిందుత్వాల్లోకి రాజకీయాలు ప్రవేశించడం చాలా చాలా బాధాకరం. హిందుత్వ అనేది మతం కాదు, అది జీవన విధానం. అలాంటి జీవన విధానంలోకి రాజకీయాలు ప్రవేశించడం చాలా బాధాకరం. అంటే ఆ మతంలోకి, ఆ హిందుత్వ అనే దాంట్లోకి రాజకీయాలు ప్రవేశించకూడదు అని చెప్పి మాట్లాడారు. సంతోషం. ఈ మాటలు ఎప్పుడూ ఇలాగే ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది. ఎందుకని, సరే, దశాబ్దాల పాటు కేవలం మతాన్ని రాజకీయంగా చేసుకొని కాలం నెట్టుకొస్తున్నటువంటి ఒక పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, సరే అయినా కూడా మాట్లాడారు, సరే బాగుంది. మరి అప్పుడు తిరుపతి లడ్డు విషయంలో నిజాలు తెలుసుకోకుండా అప్పుడు ఆ ట్వీట్ ఎందుకు? పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఉండి బయటకు వచ్చి నానా చెత్త మాట్లాడితే అసలు అసహ్యం వేస్తుంది. ఆయన మాట్లాడిన మాటలను ఆయన చూస్తే ఆ మాట్లాడినప్పుడు అసహ్యానికి అసహ్యం పడుతుంది. అంత మాట్లాడినప్పుడు మరి పెద్దరికం తీసుకుని మాట చెప్పొచ్చు కదా సార్, ఇటువంటి వాళ్ళకు ఓ మాట చెప్పొచ్చుగా. ఎందుకు హిందుత్వాన్ని దాన్ని మీరు రెచ్చగొడుతున్నారు, రాజకీయాల్లోకి లాగుతున్నారు అని చెప్పి. సరే, అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ అన్ని పక్కన పెట్టేద్దాం, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. అప్పుడు తిరుపతి ప్రసాదం ఏమో అయింది అని చెప్పి బాధపడిపోయినటువంటి వెంకయ్య నాయుడు గారు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఏమీ జరగలేదని చెప్పి వీళ్ళే చెప్పిన తర్వాత, సుప్రీంకోర్టు వాయించిన తర్వాత ఇప్పుడు ఒక ట్వీట్ పెట్టచ్చుగా. 1 గంట వరకు అయితే ట్వీట్ పెట్టలేదండి. ఎస్, 1 గంట వరకు అయితే ట్వీట్ పెట్టలేదు. ట్వీట్ పెట్టచ్చుగా. ఏమని? స్వామివారి ప్రసాదానికి ఏం కాలేదట, టీటీడీ సర్కారు న్యాయవాదులు చెప్పారు కదా సుప్రీంకోర్టు, ఏం కాలేదట. ఈ వార్త నన్ను బాగా ప్రశాంతపరిచింది, స్వామివారి భక్తుడిగా నా మనసు కుదుటపడింది అని చెప్పి ఒక ట్వీట్ పెట్టచ్చుగా. ఇప్పుడు పెట్టచ్చుగా సార్, నేను అడగడంలో తప్పలేదుగా. మరి ఏంటో పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా ఎందుకు బ్యాలెన్సింగ్గా అనిపించరు? ఏమో అబ్బా, నాకు అర్థం కాదు.